కిషన్ రెడ్డిని మాత్రం అభినందించాలి. కిషన్ రెడ్డి బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని తెచ్చారు, అంత సరిగ్గా లేదు పరిస్థితి, రాకపోవచ్చు అన్నారు. కానీ మనం అయితే చెప్పుకున్నాం 10 రావచ్చు, 8 అయితే పక్కా వస్తాయి, 8 వచ్చినాయి. సో మిగిలిన చోట్ల ప్రెడిక్షన్ తప్పైనా కానీ తెలంగాణ విషయంలో తప్పైతే కాదు. కిషన్ రెడ్డి కూడా కొంత డౌట్ఫుల్ అని, అక్కడ లోకల్ క్యాండిడేట్లు ఉన్నారని, ఓడిపోతారని, నాగేందర్ ఉన్నాడని. కానీ మనం అనుకున్నట్టుగా ఆయన సికింద్రాబాద్ మాత్రమే పరిమితమయ్యాడు. ఇంకా ఆయనకన్నా నాగేందరే బెటర్గా ఉన్నాడు. కిషన్ రెడ్డి చాపకింద నీరులా చల్లగా ఉండి గెలిచాడు. ప్లస్ అతని లీడర్షిప్లో 8 సీట్లు వచ్చినాయి. మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్, సెంట్రల్ మినిస్టర్ లేదా నేషనల్ ప్రెసిడెంట్ అనేది కూడా ఈ మధ్యన పుకార్లు వస్తుంది. అది కూడా వస్తుంది, పుకార్లు కాదు, వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎలిజిబిలిటీ శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి ఇద్దరు విమర్శల్లో కలిసి పనిచేశారు. హోమ్ మినిస్టర్ కూడా ఈయన కింద పనిచేశాడు. అమిత్ షా కిషన్ రెడ్డి కింద పనిచేశాడు కాబట్టి డెఫినెట్గా ఛాన్స్. వెంకయ్య నాయుడు కూడా క్లోజ్ అయ్యి కాబట్టి వెంకయ్య నాయుడు ప్రెసిడెంట్ చేశాడు. సో ఈయన కూడా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెంట్రల్ మినిస్ట్రీ మళ్ళీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మన స్టేట్కి ఒకటి MOS కూడా ఇస్తారని అనుకుంటున్నారు. క్యాబినెట్ ఒక MOS అంటున్నారు. రెండు అయితే వస్తాయి. ఆ రెండోది ఎవరికి వస్తుంది మరి? లేడీకి వస్తుందా, జెంట్స్కి వస్తుందా అనేది చూస్తూ, ఒకటైతే ఈయనకి 60% ఈయనకి ఇచ్చేయాల్సిందే, 4 కావాల్సిందే ఒకటి. రెండోది MOS ఎవరికి అనేది చూడాలి.